జిఎస్టీకి సంబంధించి మన ఎన్డీఏ ప్రభుత్వం స్లాబ్లు 3 స్లాబ్లు ఉన్నది 2 స్లాబ్లుగా తగ్గించి ప్రజలందరికీ దసరా కానుక ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నిత్యావసర సరుకులు కావచ్చు, అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి రేట్లు తగ్గడం జరిగింది. ఈ రేట్లు తగ్గడంతో ప్రజలందరూ కూడా దసరా పండుగని రెట్టింపు అయిన ఉత్సాహంతో జరుపుకోవడం జరుగుతున్నది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలి అని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో మన రాష్ట్రానికి రీసెంట్గా విడుదల చేసిన జిఎస్టీ 4112 కోట్లు మన రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రంలో పక్క రాష్ట్రానికి 200 కోట్లు ఇస్తూ మన రాష్ట్రానికి 400 కోట్లు రిలీజ్ చేయడం అనేది మంచి గొప్ప పరిమాణం. ఎందుకంటే మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరానికి కూడా విధులుగా నిధులు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అందుకు కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే ఈ విధంగా అభివృద్ధి అవుతాదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఇక 15 సంవత్సరాలు ఇలాగే కూటమి ఉంటుంది. ప్రజలు కూడా అదే విధంగా కూటమిని ఆదరిస్తూ అభిమానిస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ సదా అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.